అంటే ఎప్పుడన్నా అనుకున్నారా దాస్ గారు నేను సినిమాల్లో యాక్ట్ చేస్తాను? అసలు యాక్టర్ అవుతానన్న ఆలోచన ఏనాడు లేదు. నాకు విచిత్రం ఏంటంటే నాకు డ్రీమ్స్ ఉండవు. ఇప్పటికీ ఇది చెయ్యాలి, ఇది సాధించాలి అని ఉండదు. మహా అయితే నాకు ఒకటే ఎక్కువ కోరిక ఏది ఉంటుందంటే ఆ బుక్కు చదివేయాలి తొందరగా. నెమ్మి నీలం జయమోహను ఆ తమిళనాడు రైటర్ బాగా రాశాడు అని అందరూ చెప్తున్నారు ఈ మధ్య. తర్వాత ఈ మధ్య ఒకటి ఏదో నవల వచ్చింది, అమ్మ డైరీలో కొన్ని పేజీలు. అరే ఆ బుక్ ఎక్కడైనా తీసుకొచ్చి గబగబా చదవాలి. అమెజాన్లో ఉందా, నవచేతనకి వెళ్ళి తెచ్చుకోవాలా, నవోదయకి వెళ్ళాలా, ఆ యావ ఉంటుంది. వాటి మీదే ఉంటుంది తప్ప మిగతా సినిమాలు చూడాలని ఉంటుంది, పుస్తకాలు చదవాలని ఉంటుంది. వీటి మీద నాకు ఫోకస్ ఉంటుంది. ఏదో జీవితంలో సాధించేయాలి, డబ్బులు సంపాదించేయాలి, పీకేయాలని లేదు. మొదటి నుంచి నేను అంబిషియస్ కాదు. అలా సరదాగా మొదలైన క్యాజువల్. క్యారెక్టర్ తర్వాత బిగ్ స్క్రీన్ లో చూసుకున్నాక ఏమనిపించింది దాస్ గారు? చాలా ఆశ్చర్యం వేసింది. నేనేనా అనిపిస్తుంది ఇప్పటికీ నాకు. సినిమా కన్నా కూడా ఎవరు గోల వారిది షార్ట్స్ చూస్తుంటే నేనే చేసానా అనిపిస్తుంది. ఆ డైలాగ్ డెలివరీ, ఆ మాడ్యులేషను, ఆ వెటకారం, అక్కడక్కడ సెక్యూరిటీ టైపు బిహేవ్ చేయడం, అది ఒక బాగా చేయించాడు అతను. ఆ డైరెక్టర్కి నేను జన్మలకి రుణపడి ఉంటాను. మీరు చేసే టైంలో ఆ పొలిటికల్ క్యారెక్టర్స్ కూడా ఆనం వివేకానంద రెడ్డి గారు టిపికల్గా ఆయన మాట తీరు అదొకటి, రోసయ్య గారు, ఇలా మీకు నచ్చిన పొలిటికల్. నా ఫ్రెండ్ నాయుడు చేసేవాడు. అతను డాన్స్ అద్భుతంగా చేస్తాడు. ఒకటే స్టెప్ 5 ఏళ్ళు వేసాడు. రోసయ్య గారు క్యారెక్టర్ వచ్చినప్పుడు ఎప్పుడు రోసయ్య డాన్స్ చేస్తాడు. ఏమంటే ఒక గవర్నర్ డాన్స్ చేయవచ్చా? ఆ ఆలోచన ఎంత గొప్పది ఆలోచించండి. అయితే విధివశాత్తు నాయుడు గారికి ఒకటే స్టెప్ వచ్చు, ఇట్టిట్ అంటాడు. రోజు అదే స్టెప్ మేము ఆడుకునేవాళ్ళం. ఏంది నాయుడు అదే స్టెప్ మార్చొచ్చు, ఇదే పండుతుంది చూడు అనేవాడు. ఒక గవర్నర్ చేత డాన్స్ చేయించడం అన్నది అంటే ఇక్కడ ఒక ఎమ్మెల్యే, ఇక్కడ ఒక మినిస్టరు, ఇక్కడ ఒక ముఖ్యమంత్రి, తర్వాత గవర్నర్ అయ్యాడు. వణక్కు వణక్కు అంటే హే ఏందా నేను వణికేది అంటుంటాడు. సార్ ఇది తమిళనాడు సార్, తమిళనాడు వణక్కుంటా నమస్కారం సార్ ఆయన బిగినింగ్లో వెళ్ళినప్పుడు. సో రోసయ్య మీద ఎంత కామెడీ జనరేట్ చేశారంటే మా నాయుడు చేశాడు ఆ క్యారెక్టర్, చింపేశాడు. మీ లైఫ్ని ఒక చిన్న ఒక లైన్లో డిస్క్రైబ్ చేయాలంటే హ్యాపీ లైఫ్ అంటే, ఎందుకంటే నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయంటారు. అవును. సో ఏ కన్నీటి వెనకాల ఏముందో తెలుసు అని అన్నట్టు నేను ఇప్పటికీ అనుకుంటా, జీవితంలో విషాదం ఉంది, కష్టం ఉంది, ఆనందమే ఎక్కువ ఉంది. ఆనందం పాలు ఎక్కువ ఉంది. సో దేవుడు ఆ క్వాలిటీ ఇచ్చాడు. చాలామంది లైఫ్లో నేను ఇది చేయలేకపోయానే, నేను అది చేయలేకపోయానే, వాడు అది చేసేస్తున్నాడే, నేను ఇది చేయలేకపోతున్నాను అనేవాళ్ళని చాలామంది నా జీవితంలో చూశాను. నేను మ్యాక్సిమం ఫలానా పుస్తకం చదవాలి, ఫలానా సినిమా చూడాలి, ఫలానా హోటల్కి వెళ్ళి తినాలి, ఫలానా డిష్ తినాలి. యాప్రికాట్ డిలైట్ తింటే ఇవాళ బాగుంటుంది కదా. మంచి శనగల కూర వేసుకుని, పూరి వేసుకుని, ఉప్మా వేసుకుని, వైట్ చట్నీ వేసుకుని, టమాటో చట్నీ వేసుకుని, మొత్తం కలిపి పిండేసి పిసికేసి నవ్వులుతూ ఉంటే బాగుంటుంది కదా. అమ్మ డైరీలో కొన్ని పేజీలు కొత్త పుస్తకం వచ్చింది. ఎండమూరి ఎలా రాస్తారో అదే బాణీలో రాసాడు ఆ కొత్త కుర్రోడు, సమ్ రవి మంత్రి అని. బాగుందట బుక్. అరే ఆ బుక్ ఎక్కడ ఉందో వెతకాలరా, ఈ యావే ఉంటుంది. అంటే ఫలానా కెరీర్లోకి వెళ్ళాలి, ఇది చేసేయాలి, ఇది సంపాదించేయాలి, మేడ కట్టేయాలి, మిద్దె కట్టేయాలి, ఉండదు. బట్ మరపు అనేది లేకపోతే మనిషి చచ్చిపోతాడు. మరపు ఇచ్చి దేవుడు కాపాడాడు. మర్చిపోవడం అనేది ఒకటి ఉంది, దట్ హెల్ప్స్ ది హ్యూమన్ రేస్ ఫ్రమ్ లాట్ ఆఫ్ సఫరింగ్. అది నేను ఎప్పుడు అనుకుంటా, దేవుడు అది గొప్ప క్వాలిటీ ఇచ్చాడు, మర్చిపోవని. లేకపోతే కష్టం అయ్యేది, చాలా కష్టం అయ్యేది. ఇప్పుడు నేను ఎప్పుడు అనుకుంటా, ఒక చిన్న పిల్లవాడిని, నేను చిన్నపిల్లని చూసినప్పుడు అప్పుడప్పుడు నాకు ఒక ఫీలింగ్ కలుగుతుంటుంది, అరే ఈ బచ్చాగాడిని ఎక్కడ వదిలేసినా కూడా హీ విల్ బి హ్యాపీ. మీరు వాడిని ఒక దెబ్బ కొట్టండి, 2-3 minutes తర్వాత వాడు మీ చుట్టూ ఆనందంగా తిరుగుతుంటాడు, కేరింతలు కొడతా ఉంటాడు. మనం వాళ్ళకన్నా ఏం గొప్ప అండి, వాళ్ళే గొప్పవాళ్ళు. చిన్నపిల్లల మనస్తత్వం చూడండి, ఏ చిన్నపిల్లవాడైనా వాడి దగ్గర ఉన్న వస్తువుతో వాడు ఆనందంగా బతుకుతుంటాడు, హ్యాపీగా ఉంటాడు, అన్హ్యాపీగా ఎప్పుడు ఉండడు, దిగులుగా ఎప్పుడు ఉండడు. వాడు ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తాడు. అంతే, ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేసే క్వాలిటీ చిన్నపిల్లల్లో ఉంటుంది.
సో మీ లైఫ్ కూడా అలాగే, గతాన్ని మార్చలేం, నేను పెద్దగా పట్టించుకోను, చాలా విషయాలు పట్టించుకోను. భవిష్యత్తు అవసరం లేదు, ఈ రోజు భవిష్యత్తు ఎవరికి తెలుసు? అదే భవిష్యత్తు మనం మార్చలేము. కొంతమంది ప్లాన్ చేయంటారు, నేను ఎప్పుడు ప్లాన్ చేసింది జరగల. ఒక అమ్మాయికి లవ్ లెటర్ ఇచ్చా, ప్రేమించాను, లవ్ లెటర్ ఇచ్చి, ప్రియా డాష్ ప్రియా, నేను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను ప్రేమిస్తూ ఉంటే ఈ కాగితం మీద ఒక సంతకం పెట్టి నాకు నీ పేరు రాసి నాకు వెనక్కి ఇచ్చేయి. 40 ఏళ్ళు అయింది, ఇంకా ఇవ్వలేదు. వెనక్కి రాలేదు. ఒకవేళ ఇప్పుడు వచ్చింది అనుకోండి ఇంటికి, ఇప్పుడు ఏం చెప్తారు? టచ్లో ఉన్న రోజు మాట్లాడుకుంటాం, మళ్ళీ కాగితం మాత్రం వెనక్కి ఇవ్వట్లేదు. ఒరే నువ్వు నా స్నేహితుడివిరా, నువ్వు క్లాస్మేట్ ఇవ్వరా అంటది. మేడంకి తెలుసా ఈ విషయం? వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. అంటే సరదాగా ఏమంటది మేడం ఈ విషయం? ఏం పట్టించుకోదు, ఆమెకు తెలుసు నా సంగతి. అదే. సో మొత్తానికి ప్రేమ లేఖలు, ఇంటి పరిధి దాటడం తెలుసు ఆమెకి. నిజంగా అంటే మనం ఈ జనరేషన్ ఒక విధంగా పాత జనరేషన్కి కొత్త జనరేషన్ మధ్య ఎన్నో అనుభూతులు, అనుభవాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిల్లో ఈ ఉత్తరాలు ఒకటి. నిజంగా ఇప్పుడు మిస్ అయ్యేది ఉత్తరమే. ఎందుకంటే ఆ రోజుల్లో ఒక ఊరికి పోయినా, అసలు హైదరాబాద్లో ఉద్యోగానికి వచ్చాను, మా అమ్మ ఉత్తరం కోసం రెగ్యులర్గా ఎదురు చూసేవాడిని. మా అమ్మ వారానికి 1 2 ఉత్తరాలు రాసేది. మా నాన్న దాంట్లో 2 పేజీలు ఇంగ్లీష్లో ఎవరి చేత రాయించి మా సింధీ లిపిలో సంతకం పెట్టేవాడు. ఎదురు చూసేవాడు నేను ఆ ఇన్లాండ్ లెటర్ కోసం. అసలు ఆవిడ ఆశీర్వదిస్తూ రాసే ఉత్తరం ఒక వారం రోజులు ఒక కిక్ ఉంటుంది. అక్కడ విషయాలన్నీ బరంపురంలో ఇలా జరుగుతుందిరా అని, మీ తమ్ముడు ఇది చేశాడరా, మీ అన్నయ్య ఇలా ఉన్నాడు, హ్యాపీగా ఉన్నారు, మీ వదిన బాగానే ఉందిరా, మీ నాన్నగారు బాగానే ఉన్నారా, ఇవన్నీ చదువుతుంటే మొబైల్ వచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ బికేమ్ క్విక్. అసలు నేను గ్రామ్ ఫోన్ రికార్డు ఒక 50 ఏళ్ళు ఉంది. ఒక్కసారి టేప్ రికార్డర్ ఎప్పుడైతే మొదలైందో, గ్రామ్ ఫోన్ రికార్డర్ వెళ్ళిపోయిన తర్వాత టేప్ రికార్డర్ వచ్చింది. టేప్ రికార్డర్ తర్వాత మిగతా పరిణామాలు చాలా వేగంగా జరిగాయి, ఫాస్ట్. ఇంత చిన్న మనకి ఒక 10 పాటలు పెట్టాలంటే 10 గ్రామ్ ఫోన్ రికార్డులు, ఒక 100 పాటలు పెట్టాలంటే ఒక 50 గ్రామ్ ఫోన్ రికార్డులు, అంత స్పేస్ అవసరం. అది ఎంత శీఘ్రగతిన పరిణామం చెందిందంటే సమాజం, ఈరోజు ఇంత చిన్న పెన్ డ్రైవ్లో ఎన్ని ఉంచుకోవచ్చు, లక్షల పాటలు. అసలు ఏందో మరి వాటికి టెర్రాబైట్ అని, ఏందో గిగాబైట్ అని. నాకు టెక్నాలజీ అంత లేదు, చెప్తున్నా. టెక్నాలజీ మొదటి కంప్యూటర్ ఒక గది అంత ఉండిందట, ఇప్పుడు కంప్యూటర్ ఒక స్టీల్ పళ్ళెం అంత వచ్చేసింది. ఇప్పుడు మొబైల్ ఫోన్ కూడా ఒక పెద్ద కంప్యూటర్. ఆ మొబైల్ ఫోన్లో జరగని విషయం లేదు. అసలు మా వీధిలో ఒక ఫోన్ ఉండేది, వీధికి ఒక ఫోను. ఏదైనా ఇంపార్టెంట్ మెసేజ్ ఉంటే వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి, అయ్యా మేము ఒక విషయం పలానా వాళ్ళతో మాట్లాడాలి, కిషోర్ దాస్తో మాట్లాడాలి, మీరు రాత్రి 8 గంటలకు వాడిని పిలిచి కూర్చోబెట్టండి ఫోన్ దగ్గర, మేము చేస్తాము అంటే అప్పుడు నేను వెళ్ళి అక్కడ వెయిట్ చేసేవాడిని. 7:45 నుంచి కూర్చుని 8 గంటలకు ఫోన్ వస్తే మాట్లాడి వచ్చేవాడిని, థ్యాంక్స్ చెప్పేవాడిని, 100 థ్యాంక్స్ చెప్పేవాడిని. ఎందుకంటే వీధికి ఒకటే ఫోను, వాళ్ళు అత్యంత ధనవంతులు మా వీధిలో, అట్లా ఉండేది. మా ఇంట్లో టీవీ కూడా లేదు, మా ఇంట్లో టేప్ రికార్డర్ లేదు. నేను ఈనాడులో ఉద్యోగంలో చేరిన కొత్తల్లో నా జీతంలోంచి ప్రతి నెల ఇంటికి 150 రూపాయలు పంపిస్తూ మెల్లమెల్లగా కొంత డబ్బు రెగ్యులరైజ్ అయిన తర్వాత జీతం 2000 ఒక 100 ఎంత అయింది. అందులో ప్రతి నెల కొంత డబ్బు మిగులుస్తూ నా మొట్టమొదటి అరుదైన వస్తువు ఒకటి కొనుక్కున్నది ఏంటంటే టేప్ రికార్డర్. నేను పాటలు వింటూ పుస్తకాలు చదవడం అలవాటు స్కూల్ డేస్ నుంచి. మాకు రేడియోలో వివిధ భారతిలో పాటలు, బినాకా గీత్మాల, సిబాకా గీత్మాల తర్వాత అయింది, శ్రీలంక రేడియో పాటలు కొన్ని వచ్చేవి. ఇవన్నీ రోజులో 4 గంటలు కవర్ చేసేవి. మిగతా 4-5 గంటలు 6 గంటలు చదివే టైంలో మాకు పాటలు వినడానికి ఉండేది కాదు. దేర్ వాజ్ నో అదర్ సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. చదువుతూ పాటలు వినడానికి కాలేజీ పుస్తకాలు, నవలలు, కథలు విపరీతంగా చదివేవాడిని. ఈ సంగీతం వింటూ చదవడం అలవాటు. టేప్ రికార్డర్ కొనే స్థామత లేదు మాకు. సో ఉద్యోగంలో చేరిన ఒక 8-9 నెలలకి ఒక ఏడాది అయింది అనుకుంటా. అప్పటికి కొంచెం
కూడబెట్టి ఒక పిసరు అప్పు చేసి టేప్ రికార్డర్ కొని ఆ రోజు నేను పొందిన అనుభూతి అసలు అప్పట్లో ఏమన్నా గుర్తుందా దాస్ గారు, ఏ పాట విన్నారు? కిషోర్ కుమార్ పాటలు పిచ్చిగా వినేవాడిని, అన్ని ఉమ్, బాగా ఇష్టంగా వినేవాడిని. హమే తుమ్సే ప్యార్ కితనా, అసలు ఒక పాట కాదుగా, ఆరాధన పాటలు అసలు ఎన్నో. పడోసన్, బాబీ గాని, పడోసన్ పడోసన్, అబ్బో మొత్తం పడోసన్ తెలుగులో కూడా వచ్చింది. అవును, పక్కింటమ్మాయి. అసలు ఆ రోజులు నిజంగా పాటతోటే అసలు లైఫ్ అంతా ఒక రఫీ కానీ, ముఖేష్ కానీ, అసలు ఆ టేప్ రికార్డర్లు కోటిలో గుజరాతీ గల్లీ అని ఒకటి ఉంది. ఆ గల్లీలో క్యాసెట్లు అమ్మేవాళ్ళు. ఆ క్యాసెట్లు కొనుక్కొని వచ్చి ఆ క్యాసెట్లు పెట్టుకుని, నాకు ఏదో ఒక సినిమాలో ఫలానా ఒక పాట బాగా ఇష్టంగా ఉండేది. ఆ పాట ఇప్పుడు గుర్తులేదు. ఆ ఒక పాటని ఒకే క్యాసెట్లో 20 సార్లు ఎన్నిసార్లు పెట్టించుకుని అది కూడా వినేవాడిని. అప్పట్లో ఏదో సినిమా లాంగ్ బ్యాక్ గుర్తులేదు ఆ పాట. ఆ ఒకే పాట రిపీటెడ్గా వినేవాడిని. అంత అంత వాడాను టేప్ రికార్డర్. పాటలు అంటే అంత ప్రేమగా ఉండేది. ఈరోజు ఇంత చిన్న బ్లూటూత్ ప్లేయర్లో ఇంతే ఉంటుంది. ఒక టేబుల్ మీద మనం పేపర్ వెయిట్ పెడతాం. ఒక పేపర్ వెయిట్లో ఈరోజు ఒక చిన్న చిప్ పెట్టేస్తే ఒక 2000 పాటలు అందులో వస్తున్నాయి. దానికి కొంచెం ఒక చిన్న ఛార్జర్ పెడితే బ్రహ్మాండమైన క్లారిటీతో వస్తున్నాయి. నా దగ్గర ఉంది పాత పాటలన్నీ వేసుకుని ఇంత చిప్లో 1000 పాటలు పెట్టుకున్నాను. మీకు నచ్చిన పాటలన్నీ సుశీల దగ్గర నుంచి, జానకి దగ్గర నుంచి, రామారావు, నాగేశ్వరరావు అన్నీ, నాగ్గాడు, ఇటిగాడు, ఇంటోడు, ఆ జనరేషన్లో పెరిగిన వాళ్ళం కదా.